గాడ్ గిఫ్ట్. బొచ్చగారు, మీరు 2 దఫాలుగా మీ ప్రభుత్వంలో కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అవును. ఒకరు ఆళ్లనాని, 2 కొట్టు సత్యనారాయణ గారు. మీరెందుకు ఆ వయసులో లేకపోయారు? మీరు జగన్కు విశ్వాసపాత్రుడు కదా. అదండి, డిప్యూటీ సీఎం అనేది డిప్యూటీ సీఎం ఇస్తే విశ్వాసపాత్రుడు లేకపోతే విశ్వాసపాత్రుడు కాదు అనేది క్వశ్చన్ కాదు. అది కాదు. పరిగణలోకి తీసుకోకుండా కాపుల్లో మిమ్మల్ని డిప్యూటీ సీఎం గా ఎంచుకోలేదు. నాలాంటి వాళ్ళు మా పెద్దరెడ్డి ఉన్నారు, లేకపోతే మా ధర్మాం ప్రసాద్ ఉన్నారు, వాళ్ళు నా కొలీగ్స్ కదా, తీసుకున్నారు. దానికి ఇలాంటివి అయిపోయి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి నుంచి విద్యాశాఖకు డిగ్రేడ్ అయినట్టు భావించవచ్చు. నో, ఇది కమిటెడ్గా ఇవాళ ఇది రిఫార్మ్స్ మేం చెప్పాను ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు. ఈ రిఫార్మ్స్ వచ్చి ఇవాళ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పదవి జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం, ఇవాళ సామాన్యుల కోసం విద్యలో తీసుకొస్తున్న, చదువులో తీసుకున్న రిఫార్మ్స్కి కొనసాగాలంటే ఈ రాబోయే 20 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం మేటిగా భారతదేశం ఉండాలంటే విదేశాల్లో వచ్చి వెళ్ళి సీఈఓల కింద ఉండాలంటే, సార్ యూనియన్ ఎగ్జామ్స్లో నుంచి టాప్గా ఉండాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండవలసింది. సార్, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రి వర్గంలో చేశారు, రోషయ్య గారి మంత్రివర్గంలో చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేశారు, ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో చేస్తున్నారు, మళ్ళీ చేస్తారు కావచ్చు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షుడు కూడా పనిచేశారు. ఎందుకు సీఎం కాలేకపోయారు? బీసీ కాబట్టి మీరు సీఎం కాలేకపోయారా? అది అన్నది 2 వాక్యాలండి. ఇప్పుడు నేనున్నది అది జాతీయ పార్టీ. ఆ రోజున్న పరిణామాలు, ఆ రోజున్న వ్యవహారాలు, ఆ రోజున్న సంఘటనలు అన్నీ కూడా మీ అందరికి తెలిసినవే. అది గతం అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ, వాళ్ళ నాన్నగారు ఆశయాలతో పెట్టిన పార్టీ. ఆ పార్టీలో మేము చేరి ఆయన బలోపేతం చేయడమే మా చేయం. చిరంజీవి ఆ విషయాలు డిస్కషన్కి అసలు బుర్రలోనే ఉండవు ఎవరికి. కానీ 2.5 ఏళ్లలో మంత్రి పదవులను అందరినీ కూడా మంత్రులందరినీ మారుస్తామని జగన్ గారు చెప్పారు. కానీ మిమ్మల్ని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని మాత్రం మారలేదు. మీరంటే భయం. చాలా మంది మార్చలేదు, నాతో పాటు పెద్దిరెడ్డి మార్చలేదు, మా వంటమ్మను కూడా మార్చలేదు. అదే ఎందుకు మరి అలా అందరూ ఉన్నారు కదా. సార్, మీరు సీఎం కాకుండా చిరంజీవి అడ్డుపడ్డారు, చిరంజీవి సహకరించలేదు, అందుకే మీరు కాలేకపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, నిజమేనా? నేను చిరంజీవి గారు అడ్డుపడ్డారని చెప్పలేదు. చిరంజీవి గారు అడ్డుపడ్డారని చెప్పలేదు. ఒక స్టేజ్లో కిరణ్ కుమార్ రెడ్డి మార్చేద్దామనేది హైకమాండ్ చెప్పినప్పుడు ఈయన వచ్చి కంటిన్యూ చేయండి అని చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది. ఓకే, ఆయన రికమెండ్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డికి. అది మాత్రం అది వచ్చింది. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, రాష్ట్రం నష్టపోతుందండి, పార్టీ నష్టపోతుందండి. కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే ఎస్, నష్టమేమో సార్, ఆయన బాగానే చేసినట్టున్నాడు కదా. నష్టం అయితే ఆయన గెలలేదు, నేను గెలలేదు. నేను ఒక్కడైనా గెలుస్తాననుకోని పోటీ చేస్తాను. విభజన వల్ల అది మీరు అందరూ ఓడిపోయింది విభజన వల్ల కదా. కిరణ్ కుమార్ రెడ్డి